ఓ పిల్ల గంభీర్ హెడ్ కోచ్ అయినాక మన ఇండియన్ స్క్వాడ్ లో మస్తు చేంజెస్ అయినాయి కదా. దీనికి ఏం కారణం ఉందంటో పిల్ల. టీ20s లో సూపర్ గా పర్ఫామ్ చేస్తున్న గైక్వాడ్ ని, ఓడిఎస్ లో టాప్ ఆల్రౌండర్ జడేజాని తీసేయడానికి కారణాలు ఏంటంటో పిల్ల. మస్తు మంది గంభీర్ అండ్ ధోనీకి ఉన్న కాంట్రవర్సీస్ వల్లనే సిఎస్కే ప్లేయర్స్ ని తీసుకోలే అని అంటుర్రు. అది నిజమేనా పిల్ల? ఈ వీడియో ఎండ్ దాకా చూడు పిల్లగా, క్లియర్ కట్ గా కారణాలు ఏంది అనేది మాట్లాడుకుందాం. గంభీర్ కోచ్ అయినాక ఎన్నో చేంజెస్ అయితే అనుకున్నా గానీ ఇట్లాంటి కాంట్రవర్షియల్ చేంజెస్ అయితే అనుకోలే పిల్లగా. గైక్వాడ్ అండ్ జడేజా బాగా పర్ఫామ్ చేసినా కూడా తీసేయడం బాధగానే ఉంది పిల్లగా. గైక్వాడ్ టీ20 స్టార్ట్స్ చూసినావా పిల్లగా? అతను ఆడింది కొన్ని మ్యాచెస్ అయినా కానీ మస్తు మంచిగా పర్ఫామ్ చేసిండు. ఆడింది జస్ట్ 23 గేమ్స్ అయినా 633 రన్స్ కొట్టిండు, 40 యావరేజ్ ఉంది, 145 స్ట్రైక్ రేట్ ఉంది, ఒక 100 కూడా కొట్టిండు పిల్లగా. అతన్ని తీసేసి శుభ్మన్ గిల్ ని పెట్టడం ఘోరం అనిపించింది పిల్లగా. అండ్ ఇంకోటి ఏంటంటే గైక్వాడ్ రీసెంట్ గా జరిగిన జింబాబ్వే సిరీస్ లో ఆడిన 4 మ్యాచెస్ లో 350s కొట్టిండు, అయినా కానీ గైక్వాడ్ ని తీసుకోలే పిల్లగా. ఇక జడేజా విషయానికి వస్తే జడ్డు లాంటి ఆల్రౌండర్ ఏ ఫార్మాట్ లో అయినా మస్తు ఇంపార్టెంట్ ప్లేయర్ పిల్లగా. అతను ఓడియా స్టార్ట్స్ చూస్తే గ్రేట్ ఉన్నాయి. ఇప్పటికీ 197 ఓడియాస్ ఆడిండు, 2756 రన్స్ ఉన్నాయి, 32 యావరేజ్ ఉంది, 1350s కొట్టిండు. ఒక నెంబర్ 7 లో ఆడే ప్లేయర్ కి ఇవి చాలా మంచి స్టార్ట్స్ పిల్లగా. అండ్ జడ్డు కన్నా గ్రేట్ స్పిన్నర్ ఎవరున్నారు పిల్లగా? వీళ్ళిద్దరిని అందరూ గంభీర్ కావాలనే తీసేశాడు, ధోని పైన కోపంతో తీసేశాడని అనుకుంటున్నారు పిల్లగా. అది మాత్రం అస్సలకే కాదు. ధోని పైన గంభీర్కి ఎప్పుడు హేట్ లేదు, వాళ్ళు బాగానే ఉంటారు. మనోళ్ళే మొత్తం విషయం తెలుసుకోకుండా మాట్లాడతారు. మరి గంభీర్ గైక్వాడ్ అండ్ జడేజాని తీసేయడానికి కారణం ఏందంటో పిల్ల? ఏం లేదు పిల్లగా, దానికి కారణం అయితే టీమ్ కాంబినేషనే. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే జడేజాని డ్రాప్ చేయలేదట, జస్ట్ అప్కమింగ్ టెస్ట్ సీజన్ కోసం రెస్ట్ ఇచ్చారంట. గైక్వాడ్ కి ఇంకా ఆడే ఛాన్స్ ఉందంట. గిల్ కి మంచి స్టార్ట్స్ లేకున్నా గానీ వాళ్ళు గిల్ ని ఫ్యూచర్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా చూస్తున్నారు, అందుకే గిల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు. గైక్వాడ్ మీద కొంచెం అన్ఫేర్ అనొచ్చు, కానీ దీనికి ధోని అండ్ గంభీర్ కి ఏం సంబంధం లేదు పిల్లగా. సరే అయితే విన్నర్ గా మావలు మా పిల్ల చెప్పింది. మీరు ఇప్పుడు ఈ విషయం పైన ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. గంభీర్ డిసిషన్ కి ధోనియే కారణం అంటారా? కమెంట్స్ లో చెప్పండి.